పర్వాలేదు మాట్లాడమ్మా. మళ్ళీ మళ్ళీ చేస్తున్నారంటే ఏదో అర్జెంట్ విషయం అయి ఉంటుంది కదా. థ్యాంక్ యూ సార్. హలో నాన్న. ఏంటమ్మా ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు? మా గురువు గారు వస్తే మాట్లాడుతున్నాను నాన్న. అయినా ఫోన్ కట్ చేస్తున్నానంటే బిజీగా ఉన్నాననే కదా. మళ్ళీ చేసేంత వరకు ఆగొచ్చు కదా. అది కాదమ్మా, నువ్వు కేసు గెలిచావని నీ ఫోటో పేపర్లో వచ్చింది కదా, అందుకే మినిస్టర్ గారు మన ఇంటికి వస్తున్నారమ్మా. నిజమా? ఏ మినిస్టర్ నాన్న? ఏమో తెలీదమ్మా. ఆ మినిస్టర్ పిఏ వచ్చి మీ అమ్మాయిని అభినందించడానికి మినిస్టర్ గారు వస్తున్నారు, మీ అమ్మాయిని ఇంటి దగ్గరే ఉండమని చెప్పాడమ్మా. నువ్వు ఎక్కడున్నా వెంటనే ఇంటికి వచ్చాయమ్మా. అలాగే నాన్న, ఇప్పుడే బయలుదేరుతున్నాను. సార్, ఎవరో మినిస్టర్ నన్ను అభినందించడానికి మా ఇంటికి వస్తున్నారంట. మా నాన్నగారు ఫోన్ చేశారు. వెరీ గుడ్. అప్పుడే నీ పేరు ఎలా మారిమోగిపోతుందో చూడు. ఇంకా మంచి పొజిషన్కి వెళ్తావమ్మా. గంటకు 5 లక్షల రూపాయల ఫీజు తీసుకునే బిజీ లాయర్ అయిపోతావమ్మా. సరే అమ్మా, నేను కోర్టుకు వెళ్తాను, నువ్వు వెళ్ళిరా. అలాగే సార్. గోదావరి, ఏంటోనే కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఒక మినిస్ట్రీ కరెంట్ నారాయణ ఇంట్లో అడుగు పెడుతున్నాడంటే మామూలు విషయమా? నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కల్లో కూడా ఊహించలేదే గోదారి. ఎంతైనా నా కూతురేనే. ఎంత గొప్పది కావాలని కలలు కన్నానో అంతకు మించి ఎదిగిపోయింది. పేపర్లోనే గొప్పగా రాశారని సంతోషపడుతుంటే ఏకంగా మినిస్ట్రీ అభినందించడానికి మన ఇంటికి వస్తున్నాడే. ఇక నా బిడ్డ తలరాత మన తలరాతలు మారిపోతాయే గోదారి. ఏంటే అవతల మినిస్టర్ మన ఇంటికి వస్తున్నాడంటే ఉలుకు పలుకు లేకుండా తీరిగ్గా వంట చేస్తున్నావేంటి? అయిపోయింది లేవయ్యా. నీ కూతురు ఫోటో పేపర్లో పడిందని పాయసం చేయమన్నావుగా, అదే చేస్తున్నా. అది సరే గాని అమ్మాయికి ఫోన్ చేసావా? మినిస్టర్ వస్తున్నదే అమ్మాయిని మెచ్చుకోవడానికైతే అమ్మాయికి ఫోన్ చేయకుండా ఎలా ఉంటానే? బయలుదేరింది, 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. నేను అడిగింది పెద్దదాని గురించి కాదయ్యా, చిన్నదాని గురించి. ఇప్పుడు ఆ గోడ దూకిన దాని గురించి ఎందుకే? అలా అంటావేంటయ్యా? దానికి అక్కంటే ప్రాణం. అక్కకింత పేరొచ్చి మినిస్టరే వచ్చి మెచ్చుకోవడం చూస్తే పొంగిపోతుందయ్యా. నా కూతురుని చూసి ఊరే పొంగిపోతుందే. అయినా మినిస్టర్ వచ్చి దాన్ని చూసి నీ చెల్లెలు ఏం చేస్తుందని అడిగితే ఏం చెప్తుంది? కుట్టు మిషన్ కుట్టుకుంటుందని చెప్పాలి. ఇంత పేరు తెచ్చుకుని నా కూతురికి చిన్నతనం కదూ. ఏం అక్కర్లేదులే, నేను వెళ్ళి కూల్ డ్రింక్స్ అవి తీసుకొస్తాను. ఇదిగో ఆ దిష్టి అది రెడీగా ఉంచు. మినిస్టర్ వెళ్ళాక అమ్మాయికి దిష్టి తీయాలి. ఈ రోజు అందరి కళ్ళు నా బిడ్డ మీదే ఉంటాయి. ఒక కూతురు గొప్పతనం చూసి పొంగిపోతున్న నిన్ను చూసి సంతోషించాలా, ఇంకొక కూతుర్ని కనీసం కూతురులా కూడా చూడనందుకు బాధపడాలా తెలియటం లేదయ్యా. జగన్నాథం ఇక్కడే ఉన్నా. అలాగే. ఇంతకీ వంట ఎవరు చేశారు బాబు? అదిగో ఆకే. నేను ఆ యాగం జరగకుండా చెడగొడదామని ప్రయత్నించినా ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి వచ్చి యాగం బాగా జరిగేలా చేసిందంటే నిజంగా ఈ యాగం ఫలించబోతోందా? వీడి పిచ్చి నయం కాబోతోందా?
నీ పిచ్చి గాని యాగాలు హోమాలు చేసినంత మాత్రాన పిచ్చిలు నయమైపోతాయా? అలా అయితే హాస్పిటల్స్ కంటే గుళ్ళే ఎక్కువ బిజీగా ఉండేవి. ఒకవేళ నిజంగా దేవుడే దిగొచ్చి వాడి పిచ్చి తగ్గించాలని చూసినా నువ్వూరుకోవు కదా. ఎలా పెంచాలా అని చూస్తావు. ఇప్పుడు వీడి పిచ్చి రేంజ్ ఏ లెవెల్లో ఉందో చిన్న టెస్ట్ చేద్దాం. నాన్న ఆదిత్య, ఏంటత్తయ్య? గుడికి వెళ్ళాను నాన్న. బొట్టు పెట్టుకో. నువ్వు గుడికి కూడా వెళ్తావా అత్తయ్య? ఈ పిచ్చోడికి కూడా వెటకారం అయిపోయింది. ఆహా, నేను ఎలాగూ వెళ్ళలేనన్నా. మీ అమ్మా నాన్న వెళ్ళారు, అలా తోడుగా రమ్మంటే వెళ్ళా. నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది నాన్నా. ఎందుకంటే నీకోసమే హోమాలు చేశారు, అన్నదానాలు చేశారు. నా కోసమా? నా కోసం ఎందుకు చేశారు? ఎందుకేంటి నాన్నా? నీకు నయం కావాలి కదా. పాపం నీకోసం ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఎన్ని గుళ్ళు గోపురాలు కట్టించారు, ఎన్ని పూజలు చేయించారు. నువ్వు మామూలు మనిషివైతే అదే చాలు. అమ్మా, అమ్మా! ఏమైంది ఆదిత్య? ఆదిత్య, ఆదిత్య, ఏమైంది నాన్న? అమ్మా, మీరు గుడికి వెళ్ళారా? అడుగుతుంది మిమ్మల్నే. మీరు గుడికి వెళ్ళారా? వెళ్ళావు నాన్న. ఇప్పుడేమైంది? ఎందుకు వెళ్ళారు? హోమం ఎందుకు చేశారు? అన్నదానం ఎందుకు చేశారు? మామూలుగా ఎప్పుడు చేస్తాం కదా నాన్న, అలాగే చేసాము. లేదు, మీరు మామూలుగా చేయలేదు. నా కోసం చేశారు. నాకు నయం కావాలని చేశారు. నాకు అత్త మొత్తం చెప్పింది. ఏదో మామూలుగా గుడికి వెళ్ళామని చెప్పానన్నయ్య. ఎవరు చెప్తే ఏంటి? నా కోసం వెళ్ళారా లేదా? నాకు నయం కావాలని కోరుకున్నారా లేదా? నాకేంటి ప్రాబ్లం? పిచ్చా? అలా ఏం కాదు నాన్న. ఎంతో మంది గుడికి వెళ్ళి వాళ్ళ పిల్లల పేరు మీద పూజలు చేస్తారు. వాళ్ళందరికీ పిచ్చున్నట్ట వాళ్ళు క్షేమంగా ఉండాలని పూజలు చేస్తారు. అలాగే మేం కూడా నీ పేరున అన్నయ్య పేరున కూడా చేశాం. లేదు, మీరు నాకు పిచ్చి ఉందనుకుంటున్నారు. మొన్న అన్నయ్య కూడా అంతే. ఫ్రెండ్ అని చెప్పి అక్కడికెక్కడికో తీసుకెళ్ళాడు. అక్కడేదో జరిగింది. ఆవిడ కూడా డాక్టర్ అనే నా డౌట్. మీరందరూ కలిసి నన్ను పిచ్చోళ్ళ చూస్తున్నారు, పిచ్చోళ్ళ చూస్తున్నారు. లేదు నాన్న. ఆదిత్య, ఆదిత్య,
చూడు నన్ను ఆదిత్య నా మాట ఆదిత్య నాన్న, నా ఆదిత్యని నేను పిచ్చోడంటానా? చూడు నాన్న, నా బంగారం కాదు. చూడు ఇలా చూడు నాన్న, చూడు అమ్మ మాట వింటావు కదూ? రా రా నాన్న. ఏంటి ప్రియంవద? ఆదిత్య సంగతి నీకు తెలుసు కదా, ఎందుకు చెప్పావు? నేనేదో క్యాజువల్ గా చెప్పానన్నయ్య. ఇంత సీరియస్ గా రియాక్ట్ అవుతాడని నాకేం తెలుసు? తెలియకపోవడం ఏంటి? గుడికి వెళ్లే ముందు అనుకున్నాం కదా, ఇలా రియాక్ట్ అవుతాడనే కదా ఆదిత్యం తీసుకెళ్ళలేదు. ఆయన అంతా మర్చిపోయి చెప్పేశావు. అసలు ఆదిత్య ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నాడో తెలుసా నీకు? అస్సలు కోపం రాకుండా చూసుకోమని డాక్టర్లు చెప్తున్నారు. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు ప్రియంవద. ఇంత తెలిసాక చెయ్యకుండా ఎలా ఉంటానన్నయ్యా? అవసరం వచ్చినప్పుడల్లా వాడి పిచ్చిని పైకి తెస్తూనే ఉంటా. నువ్వు నా శిష్యురాలవని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉందమ్మా. ఇక నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. గొప్ప లాయర్ అయిపోతావు. అప్పుడే నీ పేరు ఎలా మారిమోగిపోతుందో చూడు. ఇంకా మంచి పొజిషన్కి వెళ్తావమ్మా. గంటకు 5 లక్షల రూపాయల ఫీజు తీసుకునే బిజీ లాయర్ అయిపోతావమ్మా. ఒకే ఒక్క విజయం ఒకే ఒక్క రోజులో లైఫ్లో ఎంత చేంజ్ తీసుకొచ్చింది. పేపర్ కవరేజ్, పొగడ్తలు, అభినందనలు, ఏకంగా మినిస్టరే నా కోసం ఇంటికి రావడం, సక్సెస్తో పాటు పేరు ప్రతిష్టలు వస్తుంటే ఆ కిక్కే వేరు శ్రావణి. అవును, ఇంతకీ ఏ మినిస్టర్ వస్తున్నారు? ఎవరైతే ఏంటి, మినిస్టర్ అంటేనే ఫుల్ మీడియా కవరేజ్, స్టేట్ మొత్తం పేరు మారుమోగిపోతుంది. ఈ మాత్రం చాలు ఇంకా ముందుకు దూసుకుపోవడానికి, ఎవరికి అందనంత ఎత్తు ఎదగడానికి. ఏంటి పోలీసులు జనాలు ఇంతమంది ఉన్నారు? ధరణి, 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 ధరణి. ధరణి బయటికెళ్ళిందమ్మా. బయట పోలీసులు జనాలు ఏంటంటే? శ్రావణి ఏదో పెద్ద కేసులో గెలిచింది కదమ్మా, మినిస్టరు అభినందించడానికి వస్తున్నారు. అవునా? అయితే ఈరోజు అన్నీ మీకు శుభవార్తలే ఆంటీ. ఆ ఎగ్జిబిషన్ లో ధరణి కుట్టిన డ్రెస్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నిజమా? నా బిడ్డ కష్టం ఫలించింది, దాని కల నెరవేరింది. భగవంతుడా, ఇన్నాళ్లకి కరుణించావా తండ్రి. ధరణి ఏదాంటీ? గుడికెళ్ళిందమ్మా. ఓహో, ఈ విషయం తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. గోదావరి, ఈ కూల్ డ్రింక్స్ లోపల పెట్టు. ఆ చిట్టుబాబుకి 4 కుర్చీలు వేయమని చెప్పాను, ఇంకా వేయలేదు. మినిస్టర్ వచ్చే టైం అయిపోతుంది, తొందరగా పంపించమని చెప్పు జగన్నాథం. అలాగే నారాయణ. వెళ్ళు వెళ్ళు. ఇంకా ఏం కావాలి? ఏంటో ఒక్కసారిగా మినిస్టర్ గారు వస్తున్నారనేసరికి కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఏమయ్యా? చెప్పవే, ఇంకేమైనా కావాలా? అది కాదయ్యా, మన ధరణి మొన్న ఎగ్జిబిషన్ లో బట్టలు పెట్టింది కదా, అది చేసిన డిజైన్ కి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారట.
నమస్తే అమ్మా. నారాయణ మేడం, ధరణి వాళ్ళ నమస్తే మా ఆవిడ గోదారి. నమస్తే నమస్తే అమ్మా ఆ, ఎక్కడ నా బిడ్డ? అమ్మా రామా. ఇదిగో అమ్మా నా బిడ్డ. నమస్తే మేడం. ఓ నమస్తే అమ్మా. పదండమ్మా. థ్యాంక్స్ అమ్మా. కంగ్రాట్స్ అమ్మా. ఈ రోజు నువ్వు సాధించిన విజయం ఎంతో మంది అమ్మాయిలకి స్ఫూర్తినిస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మనకి పోటీగా ఎంత గొప్పవాళ్లున్నా మన శక్తి తెలివితేటల మీద నమ్మకం ఉంచి పోరాడితే గెలవగలము అని నువ్వు నిరూపించావు. నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. దేశ విదేశాల నుంచి ఎంతో గొప్ప గొప్ప డిజైనర్స్ వచ్చారు. ఎంతో కాస్ట్లీ మెటీరియల్తో డిజైన్ చేశారు. కానీ నువ్వు మాత్రం ఒక చేనేత వస్త్రంతో డిజైన్ చేసి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నావంటే అది మామూలు విషయం కాదమ్మా. ఎగ్జిబిషన్ ఫస్ట్ ప్రైజ్ అంటున్నారంటే మీరొచ్చింది మీ అమ్మాయి ధరణిని కలవడం కోసమే. మీ అమ్మాయి ధరణిని కలవడం కోసమే. మీ అమ్మాయే కదా. ఆ, మా అమ్మాయినమ్మా. మా పెద్దమ్మాయి శ్రావణి. మంచి లాయర్ కూడా, పెద్ద కేసు కూడా గెలిచిందమ్మా. ఆ, పేపర్లో కూడా పడింది. ఇదిగో ఇదిగో చూడమ్మా, పేపర్లో పడింది. ఓ, ఈ కేసు గెలిచింది నువ్వేనా? చాలా మంచి కేసు గెలిచావమ్మా. కంగ్రాచులేషన్స్. కానీ నేనిప్పుడు వచ్చింది నీకోసం కాదు, ధరణి కోసం. ఫస్ట్ ప్రైజ్ అంట, ఫస్ట్ ప్రైజ్. ఏం బహుమతులు ఇస్తున్నారేంటి? కుట్టు మిషన్ అయి ఉంటుంది నానా. అంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏమిస్తారు? అదిగోండి మా ధరణి వచ్చింది. రామ్మా, రావే. చూడు ఎవరొచ్చారో. నువ్వు ఎగ్జిబిషన్లో ఫస్ట్ ప్రైజ్ గెలిచావని నిన్ను మెచ్చుకోవడానికి మినిస్టర్ గారు వచ్చారు. ఇద్దరు ఒకేలా ఉన్నారే.